రాగానే ఒక సబ్జెక్ట్ ఉందండి, మీరైతే బాగా చేయగలరు, చేస్తారు, మీరు చేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ సిట్టింగ్లో నేను కూడా ఓకే బాగుందండి, ఈ పిక్చర్ మనమే చేద్దామని చెప్పి చేయడం జరిగింది. టైమింగ్స్ కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా హీరో గారు మార్నింగ్ 7 అంటే 7, 7:30 అంటే 7:30 ఒక టీం వర్క్లా చేసేవాడిని. ఒక క్లైమాక్స్ మినహా ఆల్మోస్ట్ సినిమా ఫినిష్ అయింది. రేపటి నుంచి నానక్రామ్ కూడా సెట్లో సాంగ్ జరుగుతుంది. చాలా బాగా వచ్చింది సినిమా, చాలా బాగా ఆడిద్దని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. రవి చావలి డైరెక్షన్లో మన సాంబశివరావు గారు సుధా సినిమా బ్యానర్ మీద తీసిన సినిమా ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి వరుసగా కంటిన్యూస్గా షూటింగ్ చేయడం జరిగింది. అండ్ టుడే అఫీషియల్గా మేము టైటిల్ అనౌన్స్ చేస్తున్నాము. యూ ఆల్ నో, దగ్గరగా దూరంగా అని పెట్టడం జరిగింది, విచ్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ సో క్లోజ్ యట్ సో ఫార్. టైటిల్ వినగానే మీ అందరూ దిస్ ఇస్ అ సాఫ్ట్ రొమాంటిక్ ఫిల్మ్ అని అనుకోవడానికి అవకాశం ఉంది, బట్ దట్స్ నాట్ ద కేస్. ఇట్స్ ఎ రొమాంటిక్ థ్రిల్లర్. రొమాన్స్ అనేది ఈ సినిమాలో ఇట్స్ ఎ సెంట్రల్ పాయింట్, బట్ ఆల్సో ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ న్యాచురల్ యాక్షన్. అండ్ నిజం చెప్పాలంటే యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎ రొమాంటిక్ థ్రిల్లర్, ఆ జానరాలో వస్తుంది. అండ్ ఇవాళతో మేము ఇంచుమించు we're doing patch work right now, so ఇంచుమించు all our talkie portion is done officially ఇవాళతో. సో మాకు సాంగ్స్ క్లైమాక్స్ తప్ప మిగతా అంతా అయిపోయింది. I would like to first mention my working experience. It's been a very comfortable working experience for me. Sudha Cinema has really taken care of us really well, and he's a wonderful producer, very professional, and everything is being done on time. Our director here, Ravi sir, when I first heard the story, I really loved it, and he's a very patient and a very intelligent director. I'm sure the film is coming out really well. To tell something about Sumant, he's a wonderful person, very comfortable working with him. And one of the highlights of the film is definitely the cinematography by Surendra sir. It's fantastic, and if I'm looking good in the film, all the credit goes to him. We've heard a couple of songs of the film, and they've turned out fantastic. So really very, very happy to be doing this film. The story actually is wonderful. It's a romantic thriller, and it's got all ingredients to make it a commercial success. I'm sure all of you all are going to love it. Thank you so much for supporting us throughout this film. Thank you. సంగీత దర్శకుడిగా నాకు ఇది 3వ చిత్రం. సో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ కథాగమనం, దర్శకుడు యొక్క ఆలోచన పద్ధతి, అలాగే దీనికి యాప్ట్ హీరో సుమంత్ గారు, యాప్ట్ హీరోయిన్ వేదిక గారు, యాప్ట్ కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు, ఇంకా అందరూ మంచి టెక్నీషియన్స్. ఒక మనస్ఫూర్తిగా, అంటే ప్రతి సినిమా అందరూ మనస్ఫూర్తిగా చేస్తారు, కానీ అనుకున్న దానికన్నా ఎఫర్ట్ ఇంకా ఎక్కువ పెట్టి చేస్తున్నటువంటి సినిమా ఇది. దీనికి తగ్గ నిర్మాత సాంబశివరావు అన్నయ్య చాలా మంచి అన్నయ్య, అడగంగానే డబ్బులు ఇచ్చేస్తారు. వెరీ నైస్ ప్రొడ్యూసర్. అంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇది అంత ఫాస్ట్గా సినిమా కంప్లీట్ అయిందంటే ఆయన వేసిన ప్లానింగ్. ఇది కూడా మొత్తం 4 పెద్ద పాటలు, 2 బిట్ సాంగ్స్తో కలిపి 6 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. ప్రతి సాంగ్ ఒక క్యారెక్టర్ లాగా సినిమాలో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ నాకు కావాల్సిన ఫ్రీడమ్ కానీ, పాటల విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు దర్శక నిర్మాతలు కానీ, హీరో కానీ అందరూ. ఎందుకంటే మొదటి సాంగ్ ఇలా నేను లొకేషన్ తీసుకొచ్చి జస్ట్ వినిపించగానే అందరూ నన్ను భుజం తట్టి చాలా ఫ్రెండ్లీగా, చాలా ఆనందంగా అందరూ నన్ను బాగా కోఆపరేట్ చేసి అందరూ ప్రోత్సహించారు. సుమంత్ అయితే వెరీ నైస్ సాంగ్ భయ్యా, ఐఎమ్ హ్యాపీ మెసేజ్ పెట్టారు. సో డెఫినెట్గా ఆ సాంగ్ ఈ సినిమాలో ప్రథమార్థంలో ఫస్ట్ సాంగ్ అది సినిమాలో. ఖచ్చితంగా నా గురించి ఆ పాట మళ్ళీ మాట్లాడుతుంది, ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ. ఇట్స్ లవ్ స్టోరీ అండి. ఇట్స్ ఎ గుడ్ థ్రిల్లర్, టైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో హైలైట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ చాలా టెన్షన్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇందులో కామెడీ ఎక్కడా కూడా ట్రాక్ లాగానో లేకపోతే ఏదో సపరేట్ క్యారెక్టర్స్ లాగా రాదు. సిచ్యువేషనల్ కామెడీ బాగా పండిందండి ఇందులో. రఘుబాబు గారిది, కృష్ణబాబు గారిది, బ్రహ్మానందం గారిది. సెకండ్ హైలైట్ ఏంటంటే సాంగ్స్. రఘు గారు ఆయనకి డెఫినెట్గా ఇది హ్యాట్రిక్ అవుతుంది.
రేపటి నుంచి ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నాం సుమంత్ గారి పైన. మీకు తెలిసిన నా చాలా మటు నా సినిమాల్లో ఫోక్ సాంగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మాయదారి మైసమ్మ, ఏందిరా బావమరిది సామాన్యులాగా ఇందులో ఇప్పుడున్న ప్రజెంట్ పాపులర్ ఫోక్ పెద్దపులి సాంగ్ ఇందులో ఉంది. సో అది నెక్స్ట్ వీక్లో అది షూట్ చేస్తున్నాము. సో టాకీ పార్ట్ క్లైమాక్స్ మినహా టాకీ పార్ట్ అంతా ఫినిష్ అయిందండి. ఇంకా 4 సాంగ్స్ చేసే ఉన్నాయి. సో ఈ సినిమాలో విజువల్ బ్యూటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఎక్కువ డైలాగ్స్ ఉండవు. సో ఎక్కువగా సినిమా అంతా రికార్డింగ్తో ఫోటోగ్రఫీతో ఎక్కువ కథ చెప్పాలి. సో రికార్డింగ్ పరంగా నాకు నమ్మకం ఉంది గారు డెఫినెట్గా న్యాయం చేస్తారని. ఇక్కడ సాంగ్స్ ఆల్రెడీ బాగా చేశారు. నెక్స్ట్ ఫోటోగ్రఫీ వైజ్ తీసుకుంటే ఆ ఫీల్ అంటే చూస్తున్న ఆడియన్కి కళ్ళ ముందు నిజంగా జరుగుతుందా అన్న ఫీల్ తీసుకురాగలిగారు సురేందర్ రెడ్డి గారు. రియల్లీ ఈ సినిమాకి ఆయన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్. సో మాకు అసలు అందరికన్నా ఫస్ట్ ఆల్మోస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రొడ్యూసర్ సాంబశివరావు గారు. దో ఇట్స్ అ ఫస్ట్ మూవీ ఫర్ హిమ్. ఆయన ఒక 10 సినిమాలు తీసినంత దీంట్లో ఎక్స్పీరియన్స్డ్గా వండర్ఫుల్గా ప్రొడక్షన్లో ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా కూడా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. సో మళ్ళీ అందరం అనుకున్నాము మళ్ళీ ఇమీడియట్గా సుధా సినిమాకి సాంబశివరావు గారు ప్రొడ్యూసర్గా ఇంకో సినిమా ఎప్పుడెప్పుడు చేస్తాం అన్నట్టున్నాం. అంత కంఫర్టబుల్గా ఉంది ప్రొడక్షన్ అంతా కూడా. సో వేదిక నో డౌట్ ఇందులో గ్లామర్ రోలే కాదు, వేదికది మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అండి. సో నెక్స్ట్ ఫైనల్గా హీరో గారు సుమంత్ గారి గురించి చెప్పాలంటే ఆయన సినిమాలన్నీ చూశారు. అంటే ఎక్కువ క్లాస్ టచ్ మాస్ టచ్ రెండు ఉన్న సినిమాలు వచ్చాయి. ఇందులో అంటే జనరల్గా అందరు చెప్తుంటారు డైరెక్టర్స్ డిఫరెంట్గా ఉంటారు, ఇందులో హీరోస్ కథ డిఫరెంట్గా ఉంటుంది అని నేను చెప్పదలుచుకోలేదండి. బట్ ఇందులో పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే సుమంత్ గారు ఆయన చేసిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే బాగా న్యాచురల్గా రియలిస్టిక్గా తను ఫీల్ అయ్యి చేస్తున్నారా అన్నట్టుగా మీకు తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్ చాలా డీసెంట్ డిగ్నిఫైడ్ క్యారెక్టర్. అంటే మనలో ఉండే కామన్ మ్యాన్ క్యారెక్టర్. అనుకోని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో ఈ క్యారెక్టర్ కూడా అలాగే రియాక్ట్ అయ్యి కథని ముందుకు నడిపిస్తుంది. సో క్లైమాక్స్ కూడా ఇందులో చాలా పెద్ద హైలైట్. క్లైమాక్స్ చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా ఉంటుంది. సో బెస్ట్ ఆఫ్ థింగ్స్ మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రోగ్రెస్ చేశాం. థ్యాంక్ యూ.